ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న హెచ్ఐవి నుంచి రక్షణ ఇచ్చే ఇంజెక్షన్ లెనాకాపవిర్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఏటా 2 సార్లు ఈ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఆ వైరస్కు చెక్ పెట్టవచ్చు. నిజానికి హెచ్ఐవిని నిరోధించే 2 రకాల మాత్రలు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. మొదటిది 2012లో అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి పొందిన ట్రువాడా మాత్ర. రెండవది 2016లో అందుబాటులోకి వచ్చిన డెస్కోవి. ఆ రెండిటితో పోలిస్తే క్లినికల్ ట్రయల్స్లో ఈ ఇంజెక్షన్ 100% విజయవంతమైంది. ఈ ఔషధం హెచ్ఐవి క్యాప్సిడ్ అంటే వైరస్ చుట్టూ ఉండే ప్రోటీన్లతో కూడిన రక్షణ పొరను ధ్వంసం చేయడం ద్వారా వైరస్ తన సంఖ్యను పెంచుకోకుండా చేస్తుంది. ఆఫ్రికా దేశాల్లో చాలా మంది మహిళలు అత్యాచారాలకు గురై ఎయిడ్స్ బారిన పడుతున్న నేపథ్యంలో ఈ ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్ను సౌత్ ఆఫ్రికాలోని 25 ప్రాంతాల్లో, ఉగాండాలోని 3 ప్రాంతాల్లో నిర్వహించారు. ట్రయల్స్లో భాగంగా 5,000 మంది మహిళలను ఎంచుకొని వారిని 3 కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీలోని 2,134 మంది మహిళలకు లెనాకాపవిర్ ఇంజెక్షన్ ఇచ్చారు. రెండవ కేటగిరీలోని 1,068 మందికి ట్రువాడా, 2,136 మందికి డెస్కోవి మాత్రలు ఇచ్చారు. వీరిలో ట్రువాడా మాత్ర తీసుకున్న వారిలో 16 మందికి, డెస్కోవి మాత్ర తీసుకున్న వారిలో 39 మందికి ట్రయల్ సమయంలో హెచ్ఐవి సోకింది. లెనాకాపవిర్ ఇంజెక్షన్ తీసుకున్న 2,134 మందిలో ఒక్కరికి కూడా హెచ్ఐవి సోకలేదు. అంటే 100% సక్సెస్. దీని ద్వారా ఎయిడ్స్ కారక హ్యూమన్ ఇమ్యూనో వైరస్ నుంచి పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుందని తేలింది. ట్రువాడా, డెస్కోవి మాత్రలను అభివృద్ధి చేసిన అమెరికన్ ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ సంస్థే ఈ లెనాకాపవిర్ను అభివృద్ధి చేసింది. తమ క్లినికల్ ట్రయల్స్కు సంబంధించిన పూర్తి వివరాలను సౌత్ ఆఫ్రికా, ఉగాండా దేశాల్లోని ఔషధ నియంత్రణ సంస్థలకు, ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించనున్నట్లు గిలియడ్ సైన్సెస్ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కొత్త ఔషధాన్ని ఆమోదిస్తుందని తాము ఆశిస్తున్నట్లు గిలియడ్ సైన్సెస్ ప్రకటించింది. దీన్ని ప్రపంచ మార్కెట్లోకి తీసుకొచ్చే ముందు ఈ ఔషధంపై మరిన్ని అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని ఆ సంస్థ అభిప్రాయపడింది. ఈ ఔషధం అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువ ధరకు అందించే ఉద్దేశంతో గిలియడ్ సైన్సెస్ సంస్థ జెనరిక్ డ్రగ్స్ తయారు చేసే కంపెనీలకు దీనికి సంబంధించిన లైసెన్సులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. అంటే ఆయా ఫార్మా కంపెనీలు కూడా ఈ ఔషధాన్ని తయారు చేస్తాయన్నమాట. తద్వారా ఇది ఎక్కువగా అందుబాటులోకి వచ్చి ధర తగ్గుతుంది. అలాగే ప్రభుత్వాలు కూడా ఈ ఔషధాన్ని విరివిగా కొనుగోలు చేసి హెచ్ఐవి నుంచి రక్షణ పొందాలనుకునే ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఆ సంస్థ కోరింది. కాగా హెచ్ఐవి చికిత్స నిమిత్తం ఈ డ్రగ్కు FDA 2022లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.